క్రైస్తవులు బీజేపీ వైపు వస్తున్నారు క్రమంగా. గతంలో నేను ఒక 2, 3 వీడియోస్ కూడా చేశాను. అంటే కేరళలో వస్తున్న మార్పు, కేరళలో ఎట్లాంటి మార్పొస్తుంది అని. ఎందుకంటే కేరళలో క్రైస్తవులు ఇప్పుడు బాధితులయ్యారు హిందువులతో పాటు. ముఖ్యంగా లవ్ జిహాద్ కేసులు వేలల్లో అన్నమాట. వేలాది మంది క్రైస్తవ అమ్మాయిలను, యువతులను, బాలికలు లవ్ జిహాద్ బాధితులు ఇప్పుడక్కడ. అందుకని హిందుత్వలో ఉంటేనో, లేదా హిందూ సమాజానికి దగ్గరగా ఉంటేనో మనకు మంచిది. హిందూ సమాజం బలంగా ఉంటేనే, శక్తిమంతంగా, మెజారిటీగా ఉంటేనే మనకు గూడా రక్షణ ఉంటది అనే భావన క్రైస్తవుల్లో బలంగా నాటుకుపోతోంది. అవును. ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ భయంతో క్రైస్తవులు వణికిపోతున్నారు. వాళ్ళకు గూడా పట్టుకుంది ఆ భయం. ఇస్లామిక్ డామినేషను ఎంత ప్రమాదకరమో వాళ్ళకర్థమవుతోంది. అందువల్లనే జాతీయవాదం వైపు క్రైస్తవులు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు నడుస్తున్నారు. అట్లా కేరళలో క్రైస్తవుల అభద్రతా భావం బీజేపీకి పాజిటివ్ ఓటింగ్‌కు కొంచెం కారణమని చెప్పొచ్చు.